ఇదిగోండి పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చిలు ఉంటాయి, ముక్కలు కట్ చేసుకున్న. వెల్లుల్లి, జీలకర్ర, గల్లుప్పు వేసుకున్నా. సో మెత్తగా మిక్సీ పట్టి పక్క పెట్టేసుకున్నా. స్టవ్ ఆన్ చేసిన, కడాయి పెట్టిన అనమాట. మనం మట్టి మూకుడే పెట్టుకుంటానా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజుల సగరా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు మనం సొరకాయ కూర వండేసుకుందాం. ఇంకా కొంచెం లేటుగా వండుతున్నా, ఇట్లా 12 ఇట్లా అవుతుందనమాట. సాయంత్రం కోసం వంట చేస్తున్నాం. కడాయి వేడెక్కింది, ఆయిల్ వేసేసుకుంటున్నా. బొడ్డెమ్మ వాడుతున్నాం కదా, సాయంత్రం 6 గంటలకు బొడ్డెమ్మ ఆడుకోవడానికి కోసం. ఇప్పుడు మధ్యాహ్నం కర్రీ వండేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. అట్లాగే పచ్చిమిర్చి ముద్ద నూరు పెట్టుకున్నాను, మిక్సీలో వేయకుండా మామూలుగా రోట్లోనే కచ్చాపెచ్చాగా నూరు పెట్టుకున్నాను అనమాట. ఇంకా సాయంత్రం 6 గంటల నుంచి 10 వరకు మా ఆట అనమాట. ఆయిల్ వేడెక్కింది, తాలింపు గింజలు వేసినాను. సో కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఏమున్నాయి అందులో పప్పు గింజలు, జీలకర్ర, ఆవాలే కదా, అందుకోసమని కొంచెం ఎక్కువ వేసినాను. వేగుతున్నాయి అనమాట. ఇంకా బొడ్డమ్మ అయితే ఫుల్గా ఆడుతున్నాం. 6 నుంచి 10 వరకు అవుతుంది. ప్రసాదాలు రోజుకొకరం చేసుకుంటున్నాం అట్లా. ఇంకా ఉల్లిపాయ ఒక్కటి కొంచెం వేస్తున్నాను అనమాట. కారం లేకుండా వండుతాను. లేత సొరకాయ ఇంకా అంతైనాగా ఇంత కొంచెమే అవుతుంది. ఉల్లిపాయ వేగింది, ఆ పచ్చిమిర్చి ముద్ద వేస్తున్నాను అనమాట. అందులోనే ఒక వెల్లుల్లి వేసిన, జీలకర్ర, ఉప్పు సరిపోని అందులోనే ఉందన్నమాట. కొంచెం అట్లా వేపేసి పెట్టేసుకుందాం మనం. అది ఇంకా ఏం చెప్తున్నారు, ఇప్పుడు బొడ్డెమ్మ ఆట కదా. నిన్న 4వ రోజు, ఇవాళకి 5వ రోజు అనమాట. నిన్నటి ఆటని వాళ్ళు పెడతాను చూడండి మేము ఎట్లా ఆడినాము. ఇంకా కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేస్తే బాగా కనపడుద్ది అనమాట. గ్రీన్గా ఉంటుంది కదా కరివేపాకు. కారం లేకుండా వండుతున్నాను. పప్పు అది ఏమి వేయట్లేదండి. పొద్దున ఏం చేసినంటే ఇదేంటి గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసిన, అది కొంచెం ఉన్నది. మధ్యాహ్నానికి సరిపోతుంది. సొరకాయనేమో నైట్ కోసం అనమాట. ఇంకా పసుపు వేసినాను, అవి గోలినాయి కదా. ఫాస్ట్గా పని చేసి పెట్టుకుంటాను అనమాట. కొంచెం అన్నం తినేసి కొంచెం ఒక గంట వాల్చినామనుకో, మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవడము, గిన్నెలు అవి కడుక్కొని రైస్ కడిగి పెట్టేసుకొని పక్కకు పెట్టేసి టైం చూసేసరికి 4:30 అవుతుంది. మళ్ళీ మా మనవాడిని తీసుకొచ్చుకొని వాడికి స్నానం చేయించేసి కొంచెం అన్నం పెట్టేసి వాడిని రెడీ చేసుకుంటూనే ఉదక అన్నం వండేసుకుంటా నేను. ఇంకా రెడీ అవుతా. అప్పటికల్లా 6 అవుతుంది. ఇంకా వాడిని ట్యూషన్ పంపిస్తాను, నేను బొడ్డెమ్మ ఆడుకోవడానికి పోతున్నాను. మొత్తం ఒక 50 మంది 50-60 మంది అయినాం అనమాట. ఫస్ట్ ఒక 15 మంది మేఘనేగో. పచ్చిమిర్చిని ఉల్లిపాయలు వేగినాయి కదా. నెక్స్ట్ సొరకాయ వేస్తున్నా అండి. చిన్నగా లేతగా ఉంది కాయ మాత్రం. 35 రూపాయలకి వచ్చింది కానీ బాగానే ఉంది. 1/2 కిలో ముక్కలు వెళ్ళినాయి. ఇంకా ఇందులో అయితే చక్కగా మగ్గుద్ది అనమాట. కుక్కర్లో వేయడం ఎందుకు, పచ్చిమిర్చి కదా అని చెప్పేసి నేను టైం ముందుగా ఇది ఫాస్ట్గానే అవుతుంది కుక్కర్ ఎందుకని చెప్పేసి ఇంట్లో వండుతున్నాను అనమాట. అది మా బట్టలు అవి మడత పెట్టేసుకుంటే చిన్న చిన్న పనులు చేసుకుంటానే వండేస్తున్నాను అనమాట. సాయంత్రానికి పని ఉండకుండా చేసుకుంటాను అనమాట. అట్లా నెమ్మదిగా కలిపేసుకుంటాను. ఇంకా బొడ్డెమ్మల ఆటలు అందరు అన్ని ఏజ్లో వాళ్ళు, చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు ఆడుకుంటాను. కోలాటం, ఇంకా కోలలు తీసుకుపోయి కోలాటం ఆడుతున్నాం. కానీ ఇంకా ఇష్టం ఉన్నట్టు డ్యాన్సులు కొందరు చేస్తున్నారు, ఏదో కొంచెం మేము ఆడుతున్నాం. అట్లా ఆడడము ఫుల్ డ్యాన్సులు. ఇంకా అయితే మస్తు నవ్వు ఇంకా భలే సరదాగా అనిపిస్తుందమ్మా. అది రోజు ఒక టైంపాస్ అయిపోతుంది. ఇంకా మంగళవారం వరకు, మంగళవారం నాడు బొడ్డెమ్మ నీళ్ళలో వేస్తామనుకో, అలా బతుకమ్మ స్టార్ట్ చేసుకుంటాం. కొంచెం అట్లా సర్దేసి మూత పెట్టేసుకుందాం. ఫుల్గా పెట్టేసిన స్టవ్ ఏం పర్వాలేదు, మూకుడు కదా. సాల్ట్ వేసినాం వల్ల నీరు వస్తుంది. మామూలుగా గిన్నెలో అట్లా వండుతానేమో ఒక ప్లేట్ పెట్టి వాటర్ పెట్టి పెడతాం కదా. ఇప్పుడు ఏమక్కర్లేదు, మట్టిదే కదా, అందుకోసమని అట్లాగే పెట్టేసిన. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత తీస్తే అట్లా ఆవిరి వస్తుంది. ఈ పట్టుకారుతో పట్టుకోరాదు, పాడరాదు. కొంచెం అట్లా నెమ్మదిగా కొంచెం సర్దేసి కలిపేసుకుంటే చిన్నగా సరిపోద్ది.
సరే గిన్నెల ముక్కలన్నీ అడుక్కుపోయినాయి చూడండి. అట్లా గుంజేస్తుంది అనమాట, ఫాస్ట్గా అవుతుంది. కుక్కర్ పెట్టడం ఎందుకు, అంత పెద్ద తోమడం ఎందుకు అని చెప్పేసి నేను ఇంట్లో వేసేసిన. ఇది ఒకటి కడిగి పక్కగా ఉంటుంది కదా, దీన్నే తీసేద్దామని చెప్పేసి దాంట్లోనే వండుతున్నాను అనమాట. కొంతంత బొంగురు పోయింది, అది గరగర వస్తుంది. కొబ్బరి ముక్కలు తిన్నాను అట్లా చూసిండ్రా. కుక్కర్లో వేస్తే మెత్తగా అయితే కానీ లేత కాయ కదా, అందుకోసమని నేను ముక్కలు ముక్కలు ఉండాలని చెప్పేసి నేను ఇట్లా కంచుట్లో వండుతున్నాను అనమాట. కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ పడుతుంది అంతే, కలిపేసుకుంటే సరిపోతుంది, పెద్ద పని ఏమి ఉండదు. మిగతా పనులు చేసుకుంటా కలిపేసుకోవచ్చు. అలాగా చూడండి అయిపోయింది, చూసిండ్రా. ఆత పెడుతున్నా మళ్ళీ. ఇంకా ప్రసాదాలు ఫస్ట్ రోజేమో మాకు కలుపుతున్నామండి. చక్కగా ఉడికింది కదా, కొంచెం ఇట్లా అడుక్కు పట్టినట్టయింది, అందుకోసం ఇట్లా కలుపుతున్నా. అంటే మాడిపోలేదు కానీ కొంచెం అట్లా జీలకర్ర వెల్లిపాయ ముద్ద ఉంటుంది, వెల్లిపాయ అల్లం వేసుకోవద్దు, జీలకర్ర వెల్లుల్లి వేస్తేనే బాగుంటుంది. ఇంకా కొంచెం మగ్గాలంతే అయిపోతుంది. కొంచెం అట్లా సర్దేసి ఇంకా అలవాటు అయిపోయింది, మెల్లగా గంటతో కొట్టకుండా చిన్న చిన్నగా ఇట్లనే దులుపుతా ఉన్నా అనమాట, చేతిని పడేట్టు అట్లా పేర్ చేస్తే ఇంకా కొంచెం ఉడుకుతుంది అనమాట. సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అయిపోయింది చూడండి, ఎట్లా ఆవిరి వస్తుంది కదా. పైనుంచి కొత్తిమీర వేసుకున్న ధనియా పొడి కూడా వేయద్దు, మనం పచ్చిమిర్చి వేసినప్పుడు చాలా బాగుంటుంది కర్రీ. ఇది సొరకాయ కర్రీ గింజలు లేకుంటున్నది, గింజలు ఉండి ముదిరింది అయితేనే అట్లా. సో కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇక కర్రీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకున్న. అయినా సరే ఇంకా అట్లా తుక్క ఉడుకుతుంది చూడండి. ఫస్ట్ నేను ఒక గిన్నెలో కొంచెం తీసేసుకుంటాను, తర్వాత వాళ్ళకి ఏం చేస్తా అంటే రొయ్యలు వేసి పెడతాను అనమాట. నాకు మా సోనికి సరిపోను, ఆ గిన్నెల పక్క తీసి పెట్టుకుంటా ఉన్నా. అది చూడండి, స్టవ్ ఆఫ్ చేసినా కూడా బుడగలు వస్తాను. ఆయిల్ చూడండి ఎట్లా అవుతుందో అక్కడ. అట్లా దగ్గర కనేసి పెట్టినామనుకో కొంచెం పీల్చుకుంటుంది, కొంచెం అప్పుడు రొయ్యలు మెల్లగా తీసి పెట్టేయచ్చు. ఇదన్నమాట కూర. సో ఈ వీడియో అయిపోయినాక బొడ్డమ్మ చూపిస్తాను.
అందరే కుడతారు, ఎవరు దేవుడు చక్కగా చెప్తలేరు. పాలిచ్చే తల్లికి బ్రహ్మవేయేలు నిన్ను రమో బొడ్డమ్మ పిల్లి పిసరగాయ పిట పీట అల్లంకొమ్ము జోజోట అత్తలగన్న సందప్ప పాలిచ్చే తల్లికి బ్రహ్మవేయేలు నిన్ను రమో బొడ్డమ్మ పిల్లి పిసరగాయ పిట పీట అల్లంకొమ్ము జోజోట అత్తలగన్న సందప్ప నిలబడ రాదమ్మా, నిలబడి నడితేందా బొడ్డమ్మని పట్టుకొని వంగుతాంది మొత్తానికి. అబ్బా మొత్తానికి వంగుతాంది అని పట్టుకొని. నువ్వేదైతే అప్పాలు ఏం కాదు. ఇదండి మేము ఈరోజు ఆడుకున్న బొడ్డమ్మ. అంటే నిన్న సాయంత్రం అనమాట, 4వ రోజు మేము బొడ్డమ్మ ఆడుకున్నాము. ఇట్లా సరదాగా ఆడుకున్నాం అనమాట. లాస్ట్కు వాయిస్ ఇస్తున్నాను. నిద్ర బుచ్చేసి గుళ్ళో పెట్టేసి వచ్చేస్తామన్నమాట ప్రసాదం మంచేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఉంటాను. ఇలాగే రోజు పెడతాను బొడ్డమ్మ ఆడుకున్నాయండి. ఓకేనా? నమస్కారం.